ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండల కార్యదర్శి ఎస్కే ఫయాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు ఊట్నూరు మండల కేంద్రంలో సిపిఐ జెండాను ఎగురవేసుకోవడం జరిగింది. గత 1946 నుండి 51 వరకు జరిగినటువంటి భూమి కోసం, భుక్తి కోసం, మాతృ దేశ విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో దాదాపుగా 4500 మంది ప్రాణాలు అర్పించి దొరల కబస్తంభాల్లో ఉన్నటువంటి భూమిని తీసుకొని బడుగు బలైన ప్రజల కోసం దున్నేవాడికే భూమి అని నిదానం తీసుకొచ్చి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల భూమిని పంచినటువంటి చరిత్ర సిపిఐ పార్టీ చరిత్ర, సిపిఐ జెండా చరిత్ర. ఆ రోజు రావి నారాయణ రెడ్డి, మగ్దుమ్ మోయినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి నేతృత్వంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, నల్ల నరసింహులు ఆ రోజు జరిపినటువంటి పోరాటంలో ఇలా భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం 4500 ప్రాణాలు నేలకు ఒరిగి ఇలా ఎర్రజెండా దాదాపుగా 99 సంవత్సరాలు అవుతున్న ఈ రోజు వరకు కూడా ప్రజల కోసం, ప్రజల సమస్య కోసం అలుపెరుగని పోరాటాలు చేసి ప్రజల పక్షాన ఉన్నటువంటి జెండా సిపిఐ జెండా. కాబట్టి 76వ తెలంగాణ రైతాంగ పోరాట సాయుధ పోరాటాలను ఇలా జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. రానున్న రోజులలో కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రతి మండల ప్రజల సమస్యలపై సిపిఐ జెండా, సిపిఐ పార్టీ పోరాటం కోసం సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 20 లేదా 21 తారీఖు నాడు ఇలా ఫ్రీడమ్ ఫైటర్లను, ఇలా స్వతంత్ర సమరయోధులను కూడా గుర్తించడం కోసం, వాళ్ళను సత్కరించడం కోసం కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మా సిపిఐ పార్టీ కార్యకర్తలు ఎక్కడున్న ఆ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం. జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, సిపిఐ ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి, సిపిఐ ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి.